హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తిరుమల లడ్డు వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి దెబ్బపై దెబ్బ పడుతోందని చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డు వ్యవహారంలో జగన్ను, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతగా ఇరుకున పెట్టాలని చూస్తే అది అంతగా కూటమి ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరి పేర్లు ఇప్పుడు ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ఈ ఇద్దరే తొలుత తిరుమల లడ్డు వ్యవహారంలో జంతువుల కొవ్వు కలిసిందని, ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని, చేప నూనె కలిసిందని ఒక విధమైనటువంటి లేని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దుష్ప్రచారం మొదలుపెట్టారు. అది కూడా ఎన్డీడీబీ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాల ఆధారంగా. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా ఎక్కడ ఈ ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందనే మాట ఎక్కడా లేదు. కేవలం అందులో ఉన్నది ఎన్డీడీబీ ఏ రిపోర్ట్నైతే వీళ్ళు కూటమి నేతలు పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు, ఆ ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా ఉన్నది కేవలం యానిమల్ ఫ్యాట్ కలిసి ఉండే అవకాశం అని మాత్రమే ఉంది. సో ఈ అంశాన్ని తీసుకొచ్చి దుష్ప్రచారం చేస్తూ వచ్చారు ఇన్నాళ్ళు. సో అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి మెడకు చుట్టుకుంటుంది. సిబిఐ తర్వాత దీంట్లో ఇంటర్ఫేర్ అయింది. సిబిఐ దాఖలు చేసినటువంటి సిట్ దాఖలు చేసినటువంటి ఫైనల్ ఛార్జ్ షీట్లో ఏ దుష్ప్రచారం అయితే యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి దుష్ప్రచారం జరిగిందో ఆ యానిమల్ ఫ్యాట్ లేదని తేలింది. సో తేలిన తర్వాత ఇది కాస్త కూటమి ప్రభుత్వానికి బూమరంగ్ అయింది. అయితే నెయ్యి మాత్రం కల్తీ జరిగింది, రసాయనాలతో వాడినటువంటి తయారు చేసినటువంటి నెయ్యిని వాడారనేది తేలింది. సో దాంతో ఇప్పుడు తిరిగి ఆ రసాయనాలు అంటే ఆ ఛార్జ్ షీట్లో జనరల్గా ఒక ఎంక్వైరీ చేసినప్పుడు వివిధ అంశాలపై ఎంక్వైరీ చేస్తుంటారు. ఆ కంపెనీకి సంబంధించిన ఎంక్వైరీ చేసినప్పుడు ఆ కంపెనీ ఏదైతే ఏఆర్ డైరీస్ మీద ఆరోపణలు ఉన్నాయో ఏఆర్ డైరీస్ పర్చేజ్ చేసిన ఇక్కడ పర్చేజ్ అంటే వాళ్ళ సొంత అవసరాలకు కూడా వాళ్ళ పర్చేజింగ్ లిస్ట్ ఉంటుంది. సో పర్చేజ్ చేసినటువంటి యాసిడ్ కెమికల్స్ వాటిని కూడా ఇందులో వాడారనేది కొత్తగా మరో అంశాన్ని తెరపై తీసుకొచ్చారు. సో ఇంత జరుగుతున్నా అంటే ఇది ఎంతసేపు ఎవరు ఆరోపిస్తున్నారు ఇక్కడ? ఐదర్ చంద్రబాబు నాయుడు నుంచి కానీ లేదా పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఈ ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నేతలు, ముఖ్యంగా అది బీజేపీ అయితే ఈ వ్యవహారంలో మొదటి నుంచి మౌనంగానే ఉంది. టీడీపీ నేతలు, జనసేన నేతలు అప్పుడప్పుడు మాట్లాడుతున్నా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నా బీజేపీ మాత్రం ఈ విషయంపై నోరెత్తడం లేదు. అదే సందర్భంలో ఇప్పుడు ఈ విషయం కాస్త బూమరాంగ్ అయిన తర్వాత ఏ జంతువుల కొవ్వొత్తి కలిసిందంటూ ప్రచారం సాగించారో ఆ ప్రచారం తప్పని తేలిందో అది బూమరాంగ్ అవడంతో తిరిగి ఇప్పుడు బాత్రూమ్ యాసిడ్స్ అవి కలిసాయని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత డబ్బుల కోసం చేసింది కాదు, ఇది ఒక మతాన్ని అపవిత్రం చేయడానికంటూ ఒక మతపరమైన అస్త్రంగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది. సో ఈ మొత్తం అంశంలో ఎంతసేపు పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు మాట్లాడుతున్నారు, బీజేపీ మౌనంగా ఉంటుంది. అదే సమయంలో కూటమి పార్టీ, ముఖ్యంగా టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా దీనిపై పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో స్పందించడం లేదు. కేవలం ఎంతసేపు పవన్ కళ్యాణ్, లోకేష్ లేదా చంద్రబాబు మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ ఈ అంశంపై పెద్దగా మాట్లాడడం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ గట్టిగా ఆదేశిస్తే మాత్రం అక్కడక్కడ ఒకరిద్దరు మాట్లాడుతున్నారు తప్ప అది కూడా ఆచితూచి మాత్రమే స్పందిస్తున్నారు. ఇదే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చాలా సందర్భాల్లో అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎంతసేపు మేమే మాట్లాడాలా, మీరెందుకు మాట్లాడడం లేదు, మీరెందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని పదే పదే ప్రశ్నిస్తున్నారు తమ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని. ఎందుకంటే బహుశా హిందువులు కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిపై అనవసరమైనటువంటి లేనిపోని నిందలు వేస్తే అది ఒక తీవ్రమైన అపచారం, తీవ్రమైన నేరంగా హిందువులు భావిస్తారు. అందుకే ఇప్పుడు ఈ లడ్డు అంశంలో ఏం జరిగిందో అందరికీ తెలిసింది. సో తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు అదే అంశాన్ని తిరిగి ప్రచారం చేస్తే ఖచ్చితంగా శ్రీవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే ఒక భయం వెంటాడుతోంది కూటమి నేతల్లో. ఇది నేను వాస్తవానికి చాలామందితో మాట్లాడినప్పుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నుంచి కానీ కూటమి, ముఖ్యంగా ఎవరైతే ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వీరి నుంచి తప్ప క్షేత్రస్థాయిలో అంటే ఎమ్మెల్యేలు కానీ ఇతర ముఖ్య నేతలు కానీ ఈ అంశంపై పెద్దగా మాట్లాడడం లేదు. ఒకరిద్దరు మాట్లాడినా ఆచితూచి మాత్రమే స్పందిస్తున్నారు తప్ప వివరాల్లోకి పోవడం లేదు. చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ ఇచ్చినంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం లేదు. కారణం ఒక్కటే, శ్రీవారి ఆగ్రహానికి ఎక్కడ గురి కావాల్సి వస్తుందో అనే ఒక భయం వీరిని వెంటాడుతుంది. ఎందుకంటే కలియుగ దైవంగా భావిస్తారు శ్రీవారిని.
అటువంటి శ్రీవారిపై లేనిపోని నిందలు వేస్తే అది ఖచ్చితంగా ఒక తీవ్రమైన అపచారంగా ఉంటుంది. దీంతో తమకు పాపం మూటగొట్టుకుంటున్నట్టు ఉంటుందనేది ఒక తీవ్రమైనటువంటి అభిప్రాయం ఉంది. అందుకే ఈ అంశంపై పెద్దగా ఎవరు స్పందించలేకపోతున్నారు. అటు దీనిపై మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ముందు నుంచి ఒకే వైఖరి ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక తప్పు చేశారు. ఆ తప్పు చేసి జరిగిన తర్వాత పొరపాటు అయిందనో లేకపోతే పొరపాటైందని కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి రిపోర్ట్ ఇలా వచ్చింది కాబట్టి ఇది ఇక్కడితో ముగిసిందని చెప్పవచ్చు. కానీ ఒక తప్పును చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేసి ఈ రెండో తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తూ ఇలా పదే పదే తప్పులు చేస్తూ ఒక మూర్ఖంగా ముందుకు పోతున్నారు అనే ఒక వాదన గట్టిగా వినిపిస్తోంది క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా హిందూ సమాజంలో. ఎందుకంటే తిరుమల లడ్డూను చాలా పవిత్రంగా భావిస్తారు. ఒక లడ్డు ఎక్కడైనా ప్రసాదంగా దొరికితే మాత్రం అందరూ పంచుకొని తినే పరిస్థితి ఉంటుంది. సో అటువంటి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటే ఖచ్చితంగా ఒక తీవ్రమైనటువంటి నేరంగానే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. సో అటువంటి లేని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఒక దుష్ప్రచారం చేసి తమ మనోభావాల్ని దెబ్బతీశారనే ఒక వాదన, ఒక అభిప్రాయం గట్టిగా ఉంది. అందుకే శ్రీవారి విషయంలో ఇటువంటి ఆటలాడితే, ఇటువంటి రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా అది శ్రీవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే ఒక భయం కూటమి నేతల్లో వెంటాడుతోంది. అందుకే ఈ అంశంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మినహా మరెవ్వరూ పెద్దగా దీనిపై స్పందించడం లేదు. ఒకరిద్దరు మాట్లాడినా కేవలం జస్ట్ పైకి చెప్తున్నారు తప్ప తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం లేదు. చాలామంది ఎమ్మెల్యేలు ఈ విషయంపై మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు, దూరం పాటిస్తున్నారు. సో ఇదే అందుకే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లో రోజు రోజుకి అసహనం పెరుగుతోంది. ఎంతసేపు మేమేం మాట్లాడాలా, మీరెందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారంటూ పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా రాష్ట్రంలో కనిపిస్తోంది.